శశిధర్ గారితో కూడా మాట్లాడదాం. నిజంగా లవ్ జిహాద్ అనేది ఊరికే కల్పితమైనటువంటి అంశమా, రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి అంశమా, నిజంగానే లవ్ జిహాద్ అనేది ఉందా? నిజంగా అంటే పిఎఫ్ఐ దీనికి పాల్పడుతుంది. ఐఎస్ఐ నిషేధం తర్వాత, ఎస్ఐ ఇస్లామిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నిషేధం తర్వాత దానికి మరో రూపంగానే పిఎఫ్ఐ వచ్చింది అని చెప్పి ఎన్ఐఏ చెప్తా ఉంది. పిఎఫ్ఐకి సంబంధించినటువంటి అనేక ఆధారాలను కూడా ఇచ్చింది. ఇది ఎక్కడ పుట్టింది, ఎట్లా పెరిగింది, ఎట్లా దేశంలోకి వచ్చింది అని చెప్పి. దీని వల్లనే లవ్ జిహాద్ అనేది ఒకటి కొత్తగా వచ్చింది. వీళ్ళందరూ హిందూ అమ్మాయిలను ముస్లింలు ట్రాప్ చేసి వాళ్ళను అనేక రకాలుగా హింసలు పెడతారని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా శశిధర్ గారు ఇది ఒక కల్పితం లాగా అనిపించదా? ఊరికే లవ్ జిహాద్ పేరుతోటి మొత్తం అమ్మాయిలను ట్రాప్ చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారు అనేది అంత తీవ్రంగా ఉందంటారా లవ్ జిహాద్ అనేది? మేము చెప్తూ ముస్లింలను వ్యతిరేకించడానికి మతం ఆధారంగానే మేము ముస్లింలను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది ప్రసాద్ గారు. 9 డిసెంబరు 2009 లోపల కేరళ క్యాథలిక్ చర్చ్ బహిరంగంగా లవ్ జిహాద్ మీద ఏ రకంగా క్రిస్టియన్ ఆయిలను ముస్లిం యువత ట్రాప్ చేసి బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారో నేను డేట్ కూడా చెప్తున్నాను. 9 డిసెంబరు 2009 కేరళ క్యాథలిక్ చర్చ్ బహిరంగంగా లవ్ జిహాద్ మీద ప్రకటన చేసి. రెండో విషయం, కేరళ హైకోర్టు లోపల అనేక మిస్సింగ్ కేసుల ఉమ్మడిగా దర్యాప్తు జరుపుతున్నప్పుడు చాలా భయానకమైన సంఘటనలు వెలుగు చూసిన తర్వాత స్వయంగా కేరళ హైకోర్టు ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ పైన ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోమని ఆదేశించింది. ఇది దేశంలో ఒక పెద్ద కుట్రకు తెరదీసిర్రు. ప్రేమ ముసుగులో జరుగుతున్నటువంటి ఒక భయానకమైనటువంటి క్రీడ. ఈ పదం వాడింది విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ కాదు ప్రసాద్ గారు, స్వయంగా కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రేమ ముసుగులో జరుగుతున్నటువంటి ఒక భయానకమైనటువంటి క్రీడ లవ్ జిహాద్. దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోమని కేరళ ప్రభుత్వాన్ని ఆదింది. ఇప్పటి వరకు సరే ఈ రోజే కేరళ స్టోరీ అని లవ్ జిహాద్ ఇతివృత్తంగానే నిర్మించేటువంటి సినిమా ఇవాళ రిలీజ్ అనుకుంటా. ఈ దేశంలో ఉన్నటువంటి కుహానా మేధావులు నిద్రలేస్తారు, సూడో సెక్యులరిస్టులు నిద్రలేసి గతంలో కాశ్మీరీ ఫైల్స్ విషయం జిమ్మినట్టే ఇవాళ నుంచి కూడా కేరళ మీద కూడా విషం జిమ్మేటువంటి ప్రయత్నం ప్రారంభమవుతుంది. కేరళలో అక్కడ చాందీ గతంలో ఇదే సిపిఐఎం తరఫున ముఖ్యమంత్రిగా పనిచేసి ఉమెన్ చాందీ ప్రకటించిండు. ఎంతమంది అమ్మాయి జిహాద్ కు బలైనరు. కేరళ కమ్యూనిస్టులకు కంచికోట అంటంగా గతంలో సిపిఐ పార్టీ లోపల అత్యున్నతమైనటువంటి కేంద్ర కమిటీలో పనిచేసినటువంటి వ్యక్తి లవ్ జిహాద్ పేరు మీద జరుగుతున్నటువంటి మీద మాట్లాడితే సిపిఐ పార్టీ నెక్స్ట్ డే ఆయనను బహిష్కరించింది. బహుశా బాలకృష్ణన్ అనుకున్న పేరు, తనను బహిష్కరి పార్టీ నుంచి. అంటే ఒక పార్టీ వాళ్ళకి కేవలం మేం లేవనటువంటి అంశమే కాదు, సమాజం ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సమస్య లవ్ జిహాద్. ఈ రోజు కూడా ఇవాళ నేను మాట్లాడుతున్నాను, ఇదే హైదరాబాద్ లోపల మీరు చర్చ పెట్టండి. ఇదే హైదరాబాద్ లో సెంటర్ గా ఉన్నటువంటి మీడియాని నేను అప్పీల్ చేస్తున్నాను. ఎంతమంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఇవాళ హైదరాబాద్ లోపల, తెలంగాణ లోపల, జిల్లా హెడ్ క్వార్టర్ లోపల ఉన్నాయి. ఎక్కడికి పోయినరా అమ్మాయిలంతా? ముంబై బ్రోకర్ హౌస్లకు అమ్మబడ్డారా? దుబాయ్ షేక్లకు సప్లై చేయబడ్డారా? లేకపోతే సూట్ కేసులలో ప్యాక్ అయిపోయినరా? లేకపోతే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాల లోపల సజీవ దహనం చేయబడ్డారా? ఎక్కడున్నారా అమ్మాయిలు? ఇవాళ ఏ డీజీపీ నుంచి సమాధానం రాదు, హోంమంత్రి నుంచి స్పందన రాదు, తర్వాత ప్రభుత్వం నుంచి స్పందన రాదు. అనేక కేసుల లోపల తల్లిదండ్రుల అరణ్య రోదనగా మీతున్నది. నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇదే ఎక్కడ మండలాలనో, కాశ్మీర్లోనో, లేకపోతే వెస్ట్ బెంగాల్నో కదా, హైదరాబాద్ లవ్ జిహాద్ పెద్ద అడ్డగా మారింది. వేలాది మంది అమ్మాయిల మిస్సింగ్ ఇవాళ హైదరాబాద్ లోపల ఉన్నాయి. ఒక్క కేసుల లోపల కూడా ఈ పోలీసులు ఎందుకు అమ్మాయిలకు రక్షణ కల్పిస్తలేరు? చెప్పాలి, వాళ్ళ ప్రభుత్వ సమాధానం చెప్పాలి. ఈ మీడియాను కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. వేలాది నేను తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను అడుగుతున్నాను, తెలంగాణ రాష్ట్రం చేసుకున్నాకనే బంగారు తెలంగాణకు అని మాట్లాడే ఈ తెలంగాణనే ఎంతమంది హిందూ అమ్మాయిలు మిస్ అయినరు? వాళ్ళకి ఏమైనాయి? వాళ్ళ బతుకులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఏ రకంగా ఉన్నారా లేదా? ఒక సమగ్రమైనటువంటి శ్వేతపత్రం ఈ ప్రభుత్వానికి రిలీజ్ చేయమనండి.
దాస్తున్నారు, నిజాలు దాస్తున్నారు, భయంకరమైన కుట్రకు కొమ్ము కాస్తా ఉన్నారు. ఎందుకు కొమ్ము కాస్తున్నారంటే వీళ్ళందరూ కూడా ఈ తుకుడే గ్యాంగుల వెనకాల నిలబడేటువంటి శక్తులు ఇవాళ మన దురదృష్టం ప్రభుత్వాలను ఎలగబెడతా ఉన్నారు.